బీఆర్ఎస్ పోరాటంతో కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేశారు. ప్రభుత్వం మోటార్లను ఆన్ చేయకుంటే దండయాత్ర చేస్తామని 2 రోజుల కిందట మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. దీంతో పునరాచరణలో పడిన ప్రభుత్వం కల్వకుర్తి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసింది. ప్రభుత్వం ఇష్టం ఉన్నప్పుడు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఉత్తమ కుమార్ రెడ్డి అధికారిక ప్రకటన లేకుండానే కల్వకుర్తి నుంచి నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల మాదిరిగా మిగతా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. లేకుంటే దండయాత్ర తప్పదని హెచ్చరించింది. ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదని, ప్రశ్నిస్తే తప్ప నీటి సమస్య గుర్తు రాదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రైతుల నోరు కొడుతున్నాడు, కడుపు కొడుతున్నాడని చెబితే గాని నీరు విడుదల చేయాలనే సోయి ఉండదని హరీష్ రావు విమర్శించారు. లక్షలాది మంది రైతులతో తరలొచ్చి మోటార్లు ఆన్ చేస్తామని చెబితే కానీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసి పట్టాల్సింది సోయి రేవంత్ ప్రభుత్వానికి లేదన్నారు. నీటిని వదిలేసి దుర్మార్గమైన చర్యకు పాల్పడిందని, ప్రశ్నిస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలపై దృష్టి సారించిందని మండిపడ్డారు. కల్వకుర్తి మాదిరిగా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు? కింద 1 రోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాం. 36 రోజులేంది? మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు. ఇవాళ జూలై 6వ తారీఖు. ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను? మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది, జాగ్రత్త. వెంటనే ఆన్ చేస్తారా? రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా? మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు బీఆర్ఎస్ డిమాండ్తో కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు కనికరించినప్పటికీ పూజారి అడ్డుపడినట్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఒకవైపు కృష్ణా నది, కృష్ణా బేసిన్ అంతా కూడా ముందు అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ముందుగానే శ్రీశైలానికి బ్యాక్ వాటర్ వస్తా దాదాపు 1 నెల రోజుల నుంచి వస్తా ఉన్నాయి. అవి ఒడిసి పట్టుకోవాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకవైపు ప్రభుత్వము విచ్చలవిడిగా కృష్ణా నీళ్లను తరలించకపోతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, మోటార్లు కానీ, పంపులు అన్ని సిద్ధంగా ఉన్నాయి. కానీ అవి ఏవి వినియోగించకుండా కాలయాపన చేస్తూ రైతులకు పూర్తి స్థాయిలో వరి నాటే క్రమము, తర్వాత పల్లీలు వేసుకునేటువంటి టైము, నీళ్లు చాలా అవసరం ఉంటుంది. రైతులు ఒక వైపు గగ్గోలు పెడుతున్నప్పటికీ
చిట్ట చివరకు ఇదంతా కూడా గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసింది మొన్న హరీష్ రావు నేతృత్వంలో, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో. ఎట్టి పరిస్థితుల్లో ఎంజీకేఎల్ఐకి సంబంధించినటువంటి నీటిని విడుదల చేయకపోతే మహబూబ్నగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దండయాత్ర చేస్తామని చెప్పేసి హెచ్చరికతో ప్రభుత్వం ఈరోజు దిగి వచ్చింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా, తర్వాత కనీసం మీడియాకు సమాచారం అంటే ఐఎంపీఆర్ వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉదయం అక్కడికి వెళ్లి మోటార్లను ఆన్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ క్రెడిట్ కేవలం బీఆర్ఎస్ కి దక్కుతుందని చెప్పేసి గమనించినటువంటి వాళ్ళు అంత గోప్యంగా ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఈ రోజు పంపులను ప్రారంభించినటువంటి పరిస్థితి. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా పంపులను ప్రారంభించారు. మొత్తంగా చూసినట్టయితే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. రైతులకు కావాల్సినటువంటి సమయంలో స్పందించింది. ఈ స్పందన వల్లనే ప్రభుత్వం ప్రస్తుతం కళ్ళు తెరిచి ఈ రోజు నీటిని విడుదల చేసింది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చూసి సోయి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మంచి పరిస్థితులు ఉన్నాయి, నీళ్లు బాగా వస్తా ఉన్నాయి. కృష్ణా బేసిన్ అంతా కూడా నిండు కుండలా ఉంది. చాలా రోజుల నుంచి నీళ్లు వస్తుంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ విచ్చలవిడిగా తరలించకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు సంబంధించి పంపులు అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ నీళ్లను పంపింగ్ అంటే రిజర్వాయర్లు నింపుకొని గ్రావిటీ ద్వారా కాలువలకు వదలడానికి ఎలాంటి ఇబ్బంది అని చెప్పేసి నిలదీస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఎప్పుడు వదలాలో మాకు తెలుసు అని చెప్పేసి ఒకవైపు బుకాయిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా కూడా రైతు ప్రభుత్వం అంటారు, ప్రజా ప్రభుత్వం అంటారు, ఏది కూడా పట్టనట్టుగా సకాలంలో రైతులకు నీళ్లు ఒడిసి పట్టుకొని రైతులకు వదిలితే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. సమయం అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తారు, నీళ్లు తరలిపోతా ఉంటాయి. దీనికి సంబంధించి ఇన్ని జరుగుతున్నప్పటికీ ఈ పాటికే అంటే పూర్తి స్థాయిలో నీటిని బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో చేయకపోతే దండయాత్ర చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక మాజీ ఇరిగేషన్ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించడంతో పాటు స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా దీన్ని తీవ్రంగా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఇదంతా ఏం చేయలేని పరిస్థితిలో ఈ రోజు సైలెంట్ గా అక్కడికి వెళ్లి ఎలాంటి ఆర్భాటం అంటే కనీసం ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం ఇవ్వకుండా ఏదైతే ఆర్భాటం ఏ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ సమాచారం పెట్టకుండా ఇప్పటి వరకు సాయంత్రం వరకు కూడా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఇది ఉద్దేశపూర్వకంగానే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమే అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పోరాటం వల్లనే బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేయడం వల్లనే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చేసి మంత్రి తమ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్లి పంపులను ఆన్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ రైతులతో పాటు పలువురు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రైతుల పక్షాన కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాడుతుంది. రైతులకు కావాల్సినటువంటి వనరులు వసతులు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టు ఎంత అవసరము, తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలనేది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కానీ ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, ఏ సీజన్ లో ఏ టైంలో ఎప్పుడు నీళ్లు వదలాలని కూడా అవగాహన లేకపోవడం, మళ్ళీ మీదంగా బుకాయించడం, మాకు ఎప్పుడు వదలాలో తెలుసు అని చెప్పేసి ఈ పార్టీకి ఒడిసి పట్టుకొని నీళ్లు వదిలితే ఇంకా బాగుండేది అని చెప్పేసి కూడా పలువురు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే టీఆర్ఎస్ పోరాట పటిమ వల్లే ఈ రోజు ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పేసి కూడా పలువురు ఇక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.